నా స్టోరీ చాలా విచిత్రంగా ఉంటుందండి. ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళ మనుషులకి నాకు కొంచెం తేడాలు కొంచెం ఉన్నాయి. ఎందుకంటే ఆయన దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. రాముడు భీముడు అన్నీ ఆయనే. అసలు ఆయన అదృష్టం అనేది ఎక్కడ వెంటాడి ఈయనమిడి వచ్చింది కానండి, అదృష్ట దేవత కోసం ఈయన ప్రయత్నం చేయలే అసలుకి. రాముడు భీముడు తీసే ముందు స్టోరీ అనురాగం సంగతి పక్కన పెట్టండి. తాపీ చాణిక్య అనే పెద్ద గొప్ప డైరెక్టరు, రోజులు మారే సినిమా తీసిన డైరెక్టర్గా పనులు లేవు, సిగరెట్ తాగటానికి డబ్బులు లేవు. ఆ టైంలో ఈయన కారంచేడు నుంచి వచ్చాడు ఆయన కోసం. ఓ చిన్న పూరి గుడిసెలో ఉన్నాడు తాపీ చాణిక్య గారు, అంత గ్రేట్ డైరెక్టర్. కష్టాల్లో ఉన్న టైంలో ఈయన వచ్చి నేనున్నానయ్యా నాకు సినిమా చేసి పెట్టమని అడిగాడు. ఆ టైంలో మేమంతా అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన దగ్గర ఉండేవాడు. సిగరెట్ కొనటానికి రూపాయి పెట్టి లేని స్టేజ్లో ఉన్నటువంటి స్టేజ్ వస్తే రాముడు భీముడు సబ్జెక్ట్ ఆయనకి ఇచ్చాడండి. అసలు దేవత అనేది ఎక్కడో లేదండి, ఆయనే దేవతగా రూపంగా మనకి తెలుగు ఇండస్ట్రీకి దిక్కు దారి అసలు ఎవరికి తెలియదండి. ఇది ఊనేది మామూలుగా ఉంటాం. నేను ఆయన కంటే 10 రోజులు చిన్నోడిని, అంటే నేను 78లో ఉన్నా, కానీ ఆయన స్ట్రెంగ్త్ వేరు. నెక్స్ట్ ఏంటి భయపడతామండి గోపాలకృష్ణ అంటే ఆయన ఓ పిక్చర్ నేను ఈయన కూడా నిలబడి నేను సినిమా చేశానండి. ఆ సినిమా పేర్లు కూడా చెప్పాల్సినంత అవసరం లేదంటే అడ్రస్ అయిన పేర్లండి తీసిన 10 అయిన అడ్రస్ కాదు. ఆయన ఎమ్మిడి నేను రాముడు భీములు ఆ క్లాప్ పట్టుకుని అదృష్టం నాకు కలిగింది అనే ధైర్యం తప్ప నాకు కేలేదు, మిగతా ఇంపాసిబుల్. అరే ఎంత ధైర్యం చెప్తాడండి, అరే సినిమా పోతే ఏమయ్యా ఇంకో సినిమా తీయొచ్చో, అరే అదేంటండి ఎవరైనా చెప్పగలది. సినిమా పోతే అడ్రస్ లేదు, ఒక పొలం పోయింది పొలం. నేను కనిగిరి అంటే ప్రకాశం జిల్లా వాడు, మా బ్రదర్ గారు మాట్లాడారు చూడండి, నేను ప్రకాశం జిల్లా వాడిని. కనిగిరి తాలూకా కొండల్లో పుట్టా నేను, మొండిగా నేను ఉన్నా. ఫిల్మ్ నగర్ చేస్తాను. ఎంఎస్ రెడ్డి గారు ఈయన నేను ఒకే సంవత్సరంలో ఫీల్డ్కి వచ్చామండి. దేవత ఆయన వరించింది. ఎంఎస్ రెడ్డి గారు కన్ని పిల్ల అని ఒక డబ్బింగ్ సినిమా శంకర్ పట్టుకొని తిరుగుతున్నాడు. నేను వీరపూజ కాంతారావు కానీ పెట్టుకుని సినిమా తీశాను. నాకు వేషాలు ఎవడేవలేదు. అరే మనమే ట్రై చేద్దాం, విలన్గా యాడ్ చేశాను. ఆ రోజులు విలన్గా యాడ్ చేయాలని కోరికుంది, యాడ్ చేశాను. తర్వాత చిన్న చిన్న సినిమాలు తీశానండి. నన్ను గురించి చెప్పుకోవడానికి కదండి, ఆయన గురించి కొన్ని లక్షలు చెప్పినా కూడా తీరదండి. అసలు సబ్జెక్ట్ అసలు లేదు మనకి. తెలుగు ఇండస్ట్రీ అయిపోయింది. నాగిరెడ్డి చక్రపాణి గారు ఆ యుగం పోయింది. ఇప్పుడు ఈ యుగంలో ఈయన తర్వాత వచ్చేవాడు ఉన్నాడు మన కుర్రోడు. రోజు నేను ఫిల్మ్ దగ్గర తిరిగేవాడు, చదువుకుంటూ తిరుగుతుంటే మా ఇంటి ముందు నుంచి వెళ్ళేవాడు. అరే ఇది విచిత్రంగా ఉన్నాడు ఈ కుర్రోడు, మంచి పర్సన్ 6 feet రామానాయుడు గారు అనుకునేవాడు నేను. పెద్ద ఆయన అంటే వీళ్ళంతటి ఫ్యామిలీ చాలా దగ్గర. ఏ మ్యారేజ్ అయినా, నా మనవాళ్ళ మ్యారేజ్ అయినా ముందు కూర్చొని దీవించేవాడండి. అసలు ఎవరండి అయినా కుటుంబానికి పెద్ద అనేవాడు ఎవరన్నా ఉంటే ఒక్క ఆయనే, ఇంకెవరు లేరండి ఇక్కడ ఇండస్ట్రీలో, ఎవరు లేరు. నేను చూస్తూ వస్తాను, దాదాపు నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నానే కానీ ఫీల్డ్లో ఎవరైనా దమ్ముండి నేనున్నా నీకేం పర్లేదు, ఏం కావాలి గోపాలకృష్ణ సినిమా తీసుకోవయ్యా, ల్యాబ్ ఇదే వాడుకుంటే వాడాను. సరే ఇంతకంటే ఎక్కువ మాట్లాడేంత అవకాశం భగవంతుడు ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి.